నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పట్టణంలో భక్తి శ్రద్ధలతో బక్రీద్ పర్వదిన వేడుకలు జరుపుకున్న ముస్లిం సోదరులు. అమృత్ భారత్ పథకం కింద తెనాలి రైల్వే స్టేషన్లో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించిన తెనాలి రైల్వే స్టేషన్ అభివృద్ధి కమిటీ సభ్యులు. సమాజంలో రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం అందిస్తున్న సేవలకు గుర్తింపుగా 8 పురస్కారాలను అందుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా రోటరీ క్లబ్ ఆఫ్ వైకుంఠపురం అందిస్తున్న సేవలకు అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం భద్రాచలంలో ఆదివారం నిర్వహించారు. నూతన రోటరీ సభ్యులుగా 3150 మందిని చేర్చి జిల్లాలో ద్వితీయ స్థానంలో నిలిచినందుకు మెటర్నరీ అండ్ చైల్డ్ హెల్త్, బేసిక్ ఎడ్యుకేషన్ అండ్ లిటరసీ, కమ్యూనిటీ ఎకనామిక్ డెవలప్మెంట్, వాటర్, శానిటేషన్ అండ్ హైజీన్, డిసీజ్ ప్రివెన్షన్ అండ్ ట్రీట్మెంట్ కార్యక్రమాలలో తెనాలి రోటరీ క్లబ్ ప్రశంసా పత్రాలను అందుకున్నట్లు క్లబ్ అధ్యక్షులు పావులూరి రాంబాబు తెలిపారు. జగదీశ్వరమ్మ గారు వారి టీంతో ఈ సంవత్సరం చాలా సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. ఆ సేవా కార్యక్రమాల్లో భాగంగా నిన్న మన రోటరీ డిస్ట్రిక్ట్ తరఫున జరిగిన అవార్డ్స్ ఫంక్షన్లో భద్రాచలంలో మన క్లబ్కు గాను 7 ప్రశంసా పత్రాలు, ఒక మెమోంటో ఇవ్వడం జరిగింది. ఇవన్నీ రావటానికి ఈ రోటరీ క్లబ్లో ఉన్న సభ్యులందరి సహకారం చాలా ఉంది. ఈ తెనాలి రోటరీ క్లబ్లో ప్రతి ఒక్క సభ్యుడు ఈ క్లబ్ నాది అన్నట్టు ఈ సర్వీస్ చేయడంలో కానీ, ఈ క్లబ్ని ముందుకు నడపడంలో కానీ ఎవరి బాధ్యత వారు తీసుకున్నారు. కాబట్టి ఈ క్లబ్బు ఇంత గొప్పగా నడుస్తుందని చెప్పడంలో ఏం లేదు. కార్యక్రమంలో అసిస్టెంట్ గవర్నర్ కనగంటి మురళీకృష్ణ, 2024-25 కాలానికి అధ్యక్షులుగా ఎన్నికైన ఈదర శ్రీనివాసరావు, కార్యదర్శి మురళీకృష్ణ, డాక్టర్ డి రవీంద్రనాథ్, జేవి నారాయణ, గుమ్మడి ప్రసాద్, ఈదర వెంకట పూర్ణచంద్, వెంపటి హరిప్రసాద్, చేతన్ రాజ్ కొటారి, ఆలపాటి కిరణ్, నల్లూరి వెంకటేశ్వరరావు, ఉపేంద్ర, అర్జున్, నరేష్ తదితరులు పాల్గొన్నారు. 2023-24 సంవత్సరం క్లబ్ అధ్యక్షులు, సెక్రటరీ వీరందరి యొక్క క్లబ్ సభ్యుల సహకారంతో ఈరోజు ఎన్నో అవార్డ్స్ మన క్లబ్ సాధించడం జరిగింది. ఈ అవార్డ్స్ సాధించడానికి క్లబ్ మెంబర్స్ యొక్క కృషి ఎంతో ఉందని చెప్పడానికి నేను గర్విస్తున్నాను. అంతేకాకుండా ప్రతి సంవత్సరము ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో నిర్వహించి వచ్చే 24-25 సంవత్సరం ప్రెసిడెంట్, సెక్రటరీ కూడా మంచి కార్యక్రమాలు నిర్వహించి క్లబ్ ద్వారా మరిన్ని అవార్డులు సాధిస్తారని ఆశిస్తూ వారికి శుభాకాంక్షలు తెలుపుతూ తెనాలి వైకుంఠపురం తరఫున మరి అవార్డ్స్ ఫంక్షన్ భద్రాచలంలో జరిగింది. మరి ఆ భద్రాచలంలో మన క్లబ్కి 8 సర్టిఫికేట్లు వచ్చినాయి. మళ్ళీ ఒక మెంబర్షిప్లో కూడా మనం సెకండ్ ప్రైజ్ వచ్చాము. మరి ఈసారి ఫస్ట్ ప్రైజ్ వస్తానికి ప్రయత్నం చేద్దాం తప్పకుండా. ఈ అవార్డ్స్ రావడానికి కారణం ముఖ్యంగా మన క్లబ్లో సభ్యులే. ప్రతి ఒక్క సభ్యుడు ఎంతో మన ఎంకరేజ్ చేయడం వల్లే మనం ఇవన్నీ అవార్డ్స్ తీసుకోగలిగాం. మరి ముందు కూడా మన ఈ సంవత్సరంతో ఈ నెలాఖరుతో మరి ఈ టర్మ్ అయిపోతుంది. నెక్స్ట్ మన ఈదర శ్రీని గారు అధ్యక్షులుగా, మురళీ మాస్టర్ సెక్రటరీగా మరి జూలై 1 నుంచి వాళ్ళు రాబోతున్నారు. వాళ్ళకు కూడా నేను పూర్తిగా సహాయ సహకారం అందిస్తాను. చెండ అమూల్య 27వ పుట్టినరోజు వేడుకలు సోమవారం స్థానిక శ్రీ మహాత్మా సేవాశాంతి ఆశ్రమంలో ఘనంగా నిర్వహించారు. అమూల్య తల్లి జాస్తి సరళ ఆశ్రమంలోని వృద్ధులకు నిత్యావసర వస్తువులు, పండ్లు పంపిణీ చేశారు. సరళ మాట్లాడుతూ మానవ సేవయే మాధవ సేవగా అమూల్య కోరిక మేరకు ఈ సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. ఆశ్రమ నిర్వాహకుడు వజ్రాల రామలింగాచారి మాట్లాడుతూ బాల్యం నుండి ఆశ్రమంలో గాంధీజీ తత్వ ప్రచారానికి సహకరిస్తున్న తల్లిదండ్రులకు, ఆశ్రమ ధర్మకర్తలకు, ధర్మదాతలకు ధన్యవాదాలు తెలిపారు. ముందుగా మహాత్మా గాంధీజీ విగ్రహానికి పూజలు చేశారు.
చంద్రమౌళి గారి 27వ బర్త్డే సందర్భంగా వారి తల్లిగారు సరళ గారు బంధువులు అందరూ కూడా వచ్చి గాంధీ ఆశ్రమంలో వృద్ధులకు వారి సేవల కోసం అనేది మరి కొన్ని వస్తువులు తీసుకొచ్చి వారికి ఇవ్వడానికి నిత్యం వాడుకుంటే వస్తువులు టూత్ పేస్టు సోపులు ఇవన్నీ కూడా పేస్టు ఇవన్నీ కూడా అంటే పాపకి మనందరం కూడా హ్యాపీ బర్త్డే చెప్పాలి. హ్యాపీ బర్త్డే టు అమూల్య. ప్రతి మానవుడు కూడా సదభిప్రాయంతో జీవించాలి. మనం పుట్టామనంటే 10 మందికి ఆనందం కలగాలి. 10 మందికి ఆనందం కలగాలంటే మనం చేయగలిగిన శక్తి అనుసారం ఒక మంచి వాళ్ళకి ఉపయోగపడేట్టు చేయాలి. పుట్టాడు అనగానే చాలా అందరూ ఆనందపడారు. విశేషం ఏంటంటే అమూల్య గారు చిన్నప్పటి నుంచి కూడా మన ఆశ్రమంలో ప్రతి పండగకి కూడా ప్రతి బర్త్డే కూడా అక్కడ కార్యక్రమం జరిపారు. ఈరోజు మా పాప అమూల్య పుట్టినరోజు సందర్భంగా గాంధీ ఆశ్రమంలో ఉన్నటువంటి వృద్ధులందరికీ కూడాను నిత్యావసరంగా వాళ్ళకి కావాల్సినటువంటి సోప్సు, సర్ఫు, టూత్ బ్రష్, టూత్ పేస్టు, షాంపూలు ఇలాంటివన్నీ కూడాను వాళ్ళకి అందరికీ కూడాను ఇవ్వటం జరిగింది పాప పుట్టినరోజు సందర్భంగా. పండ్లు, వాటితో పాటుగా పండ్లు కూడాను అందరికీ, మరి వృద్ధులు కాబట్టి వాళ్ళకి మెత్తగా చక్కగా ఇదేటట్టుగా ఉండేటటువంటి పండ్లు వాళ్ళ కోసం ఇవ్వటం జరిగింది. ప్రతి సంవత్సరము కూడాను మా పాప ఎక్కడున్నా కూడాను మరి మన తెనాల్లోను కానీ ఎక్కడొక్కడ ఏదో ఒక ఆశ్రమాల్లో ఆమె పుట్టినరోజు ఈ వృద్ధులు పెద్దవాళ్ళ యొక్క ఆశీర్వాదంతో మరి తను చల్లగా ఉండాలి, చక్కగా అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో తను చక్కగా ఉండాలని చెప్పేసి మేము ఇట్లాంటి కార్యక్రమాలు ఎప్పుడూ కూడాను పాపకి ఆదర్శవంతంగా ఉండేటట్టుగా చేస్తాం. తను కూటమి ప్రభుత్వంలో ఎస్సీలకు పెద్దపీట వేసిన సందర్భంగా నాయకుల చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. ఐతానగర్ హయ్యర్పేటలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటాలకు వంపగల సుమంత ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కన్నెగంటి మురళి, ఈదర పూర్ణచంద్, వి రమేష్, శేఖర్, సౌపాటి కిరణ్, రైతు నాయకులు ఈదర పూర్ణచంద్, శ్రీనివాసరావు, మేకల చిట్టిబాబు, కె రాంబాబు, ఎన్డీఏ కూటమి సభ్యులు పాల్గొన్నారు. ఈ రాష్ట్రంలో ఒక మంచి పాలన అందించడం కోసం కూటమి అభ్యర్థులకి 164 స్థానాల్లో విజయం చేకూర్చిన ప్రజలందరికీ కూడా మా అభినందనలు తెలియజేస్తున్నాం. ఈ రాష్ట్రంలో సుపరిపాలన అందించేది ఒక చంద్రబాబు నాయుడు గారితో సాధ్యం. దానిలో భాగంగా ఈరోజు మంత్రిమండలిలో రాష్ట్రంలో హోంశాఖ అయిన ముఖ్య శాఖను దళితులకు కేటాయించినందుకు ఈరోజు అంబేద్కర్ గారి విగ్రహానికి పాలాభిషేకం జరిగింది. ఈ రాష్ట్రము సర్వతోముఖాభివృద్ధికి చెందాలంటే ఒక్క చంద్రబాబు నాయుడు గారికి సాధ్యం. త్యాగానికి ప్రతీకైన బక్రీద్ పండుగను పట్టణంలో ముస్లింలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ఉదయాన్నే మసీద్ మరియు ఈద్గాలకు చేరుకొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పట్టణ చెంచుపేట, పినపాడు ఈద్గాలో ప్రార్థనలు చేసుకునేందుకు కమిటీ సభ్యులు తగిన ఏర్పాట్లు చేశారు. ప్రార్థనల అనంతరం ఒకరినొకరు ఆలింగనం చేసుకుని బక్రీద్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. दूसरा सूरा होता, उसके बाद रुकू, 2 सजदे, अल्लाह अकबर बोलते, रुकू में गए जाने, हाथा को काना तक उठा को एक मर्द करते, सलाम फेरते. ये नमाज का चादरा को उतर साफ. अल्लाहु अकबर, अल्लाहु अकबर, अल्लाहु अकबर, Allah.
अस्सलामु अलैकुम व रहमतुल्लाह। अल्लाहु अकबर वलिल्लाहिल हम्द। अल्लाहु अकबर ला इलाहा इल्लल्लाह लिल्लाहिल हम्द। अल्लाहु अकबर अल्लाहु अकबर ला इलाहा इल्लल्लाह अल्लाहु अकबर वलिल्लाहिल हम्द। अशहदु अन ला इलाहा इल्लल्लाह व अशहदु अन्ना अल्लाहु अकबर ला من صلاة العيد ثم تذكر الذي مضى عليه الحولان ولا تجزي الأجفام على طاقة لنا به واعف عنا واغفر لنا सगीरा कबीरा गुनाहों को माफ दीन की सही समझ अता फरमा। या अल्लाह उम्मत के हाल पर रहम फरमा। या अल्लाह जो लोग परेशान हाल है या अल्लाह उनकी परेशानियों को दूर फरमा। या अल्लाह जो लोग बेरोजगार हैं या अल्लाह अब तो कॉलेजेस या अल्लाह स्कूल शुरू हो चुके हैं या अल्लाह हमारे बच्चों को बच्चियों को अच्छे अच्छे कॉलेजों में या पड़ता रहे। या अल्लाह की भी इस पोजीशन में आसमान को देखा या मेरा कोई जवान चंस दहाई తెనాలి నియోజకవర్గంలో ఉన్న ముస్లిం సోదరులందరికీ బక్రీద్ ఈద్ ముబారక్. ఎందుకంటే ఈ బక్రీద్ చాలా భక్తితో అలాగే కుర్బానీ ఇచ్చి మనిషి పేదవాళ్ళకి ఒక నలుగురిని హెల్ప్ చేయాలనే కాన్సెప్ట్ లాగా ఇది అల్లా మాకు ఇదొక మార్గం చూపించాడు. సంవత్సరం మొత్తం రంజాన్ మొత్తం ఉపవాసాలు ఎలా అయితే చేస్తారో అలాగే ఈ బక్రీద్ మొత్తం కుర్బానీలు ఇచ్చి అలా పేద ప్రజల్ని ఆదుకోవటం అలాగా జరుగుతుంది. ఈరోజు మనకి చెంచుపేటలోని ఈద్గాలో దాదాపు ఒక 7-8 వేల మంది జనం బక్రీద్ నమాజ్ చదువుకున్నారు. వాళ్ళు ఇబ్బంది పడకుండా మేము అన్ని ఏర్పాట్లు చేశాం. అలాగే మళ్ళీ మరొకసారి తెనాలి నియోజకవర్గ ముస్లిం సోదరులకి అలాగే మసీద్ ముత్వలీలకి అలాగే తెనాలిలో ఉన్న మైనార్టీ పెద్దలకు కూడా బక్రీద్ ఈద్ ముబారక్. ఈ నెల 21వ తేదీ ఆధ్యాత్మిక ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావుచే ప్రవచనామృత కార్యక్రమం నిర్వహించనున్నారు. శ్రీరామనామము శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ విశిష్టతపై చాగంటి కోటేశ్వరరావుచే ప్రవచన కార్యక్రమం ఈ నెల 21వ తేదీ చెంచుపేట వ్యవసాయ మార్కెట్ యార్డ్ ప్రాంగణం నందు నిర్వహించడం జరుగుతుందని సోమవారం షరాబ్ బజార్లోని పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయం ప్రాంగణంలో జరిగిన విలేకరుల సమావేశంలో నిర్వాహకులు తెలిపారు. శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన సమితి పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరుగుతుందని ప్రతి ఒక్కరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. తెనాలి పట్టణంలో షరాబ్ బజార్ నందు వేయించినటువంటి సంవత్సర సమిత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామివారి దేవస్థానం సంబంధించిన సంకీర్తన బృందం మరియు సేవా మండలి వారు సేవా సమితి వారు హనుమాన్ చాలీసా కార్యక్రమం మీద గౌరవనీయులైన డాక్టర్ చాగంటి కోటేశ్వరరావు గారిని ఆహ్వానించి ఉన్నారు. వారి ఆహ్వానాన్ని అందించి శ్రీ కోటేశ్వరరావు గారు 21వ తారీఖున తెనాలి విచ్చేయుటకు అంగీకరించి ఉన్నారు. వారి యొక్క కార్యక్రమాన్ని 21వ తారీఖు సాయంత్రం 6 గంటలకు మన తెనాలి పట్టణంలోని మార్కెట్ యార్డ్ నందు వారి యొక్క ఉపన్యాస కార్యక్రమం కూడా ఏర్పాటు చేసి ఉన్నాము. ఈ కార్యక్రమాన్ని భక్తులందరూ పాల్గొని శ్రీ స్వామివారికి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాము. సమావేశంలో ఆర్ఐఓ అవుతూ శ్రీనివాసరెడ్డి, వ్యవస్థాపక కుటుంబ సభ్యులు ఎస్బి శివ, వంశపారంపర్య అర్చకులు రంపిచర్ల శ్రీనివాసమూర్తి, సేవా సమితి గౌరవ సలహాదారులు ఉప్పల వరదరాజులు, అధ్యక్షులు ఆర్వీఎస్ కిరణ్ కుమార్, సెక్రటరీ వెంకటేశ్వరరావు మరియు కల్లూరి సూర్యనారాయణ, రావూరి సుబ్బారావు, చంద్రశేఖర్, బాలకృష్ణ, మురళి, వెంకటేష్, సోమశేఖర్, సురేష్ తదితరులు పాల్గొన్నారు. చాగంటి కోటేశ్వరరావు గారి అమృత వచనాలను విని మీరు మంచి నడవడిక నడవాలంటే
ఇటువంటి మహానుభావులు మంచి కార్యక్రమాల్లో వారు ఇచ్చే ప్రవచనాల్లో మనం విన్నప్పుడు మనకెంతో మంచి జరుగుతుంది. మనం మంచిగా మార్గదర్శకంగా మన మానవ జన్మలో మనం ఎలా నడవడికలో నడవాలో కూడా ఇటువంటి పెద్దవారు చెప్పడం వల్ల మనకు తెలుస్తుంది. కాబట్టి ఇంతటి మహద్భాగ్యం మనకి తీసుకొచ్చినటువంటి మరి ఈ పంచముఖ హనుమాన్ దేవాలయం యొక్క ఈ కమిటీకి అట్లాగే వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్క భక్తుడు తెనాలిలో ఉన్నటువంటి హనుమత్ భక్తులు 50 మంది భక్తవరేణ్యులు తప్పకుండా సకాలంలో సాయంత్రం 5 గంటలకల్లా 21వ తేదీ శుక్రవారం ఇచ్చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేసి అట్లాగే అక్కడ హనుమాన్ పూజ కూడా ఉంది. ఆ పూజలో కూడా పాల్గొని హనుమాన్ చాలీసా పారాయణలో కూడా పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుతున్నాను. ఈ రోజున రేపు శుక్రవారం నాడు అంటే 21/6/24న సాయంత్రం 5 గంటల నుంచి మహత్తరమైన కార్యక్రమాలు పెట్టారు. అక్కడ ముఖ్యంగా ఈ మధ్య తెనాలికి విశిష్టత ఏంటంటే 1924లో చిట్టాంజనేయ స్వామి ప్రతిష్ట జరిగింది. 100 సంవత్సరాల వేడుకలో హనుమాన్ చాలీసా 110 మంది నృత్యంలో చేశారు. వాళ్లే మళ్ళా వచ్చి ఇక్కడ నృత్య ప్రదర్శనగా హనుమాన్ చాలీసా అద్భుతంగా నృత్యం చేయటం, తదుపరి పంచముఖ ఆంజనేయ స్వామి వారికి విశేషమైన అర్చనలు, హనుమాన్ చాలీసా సామూహికంగా ఎవరో ఒకళ్ళని చదువుకుంటే ఆ ఫలితం అంతా ఉంటుంది, కానీ సామూహికంగా చేస్తే ఫలితం కొన్ని రెట్లు ఉంటుంది. ఈ మనకి గతంలో తెలుసు దత్తస్వామి వారు, గణపతి సత్యనారాయణ స్వామి వారు వీరంతా కలిసి మనం హనుమాన్ చాలీసా అద్భుతంగా కొన్ని లక్షల మంది చేయించారు. అదేవిధంగా దానికి ఫలితం ఉంటుందనే సదుద్దేశంతో ఆ వచ్చిన వాళ్ళందరి చేత సామూహికంగా పారాయణం చేయించాలని సత్సంకల్పం చేశారు. తదుపరి గురుదేవులు అద్భుతంగా అసలు వారు రామాయణం చెప్తుంటే త్రేతాయుగంలోకి మనం వెళ్తున్నామా అనిపిస్తుంది. హనుమంతుడి గురించి చెప్తుంటే సాక్షాత్తు హనుమంతుడే అక్కడికి వచ్చి కూర్చుని ఆ కథ వింటాం. చాలా చోట్ల అనుభవాలు జరిగినాయి. అటువంటి మహత్తరమైన కార్యక్రమం మన తెనాలి ప్రజలకే కాకుండా చుట్టుపక్కల వాళ్ళు కూడా భక్తులంతా ఈ కార్యక్రమాన్ని పాల్గొని సద్వినియోగపరిచేయవలసిందిగా కోరుతూ అమృత్ భారత్ పథకం కింద తెనాలి రైల్వే స్టేషన్లో జరుగుతున్న అభివృద్ధి పనులను తెనాలి రైల్వే స్టేషన్ అభివృద్ధి కమిటీ సోమవారం పరిశీలించింది. తెనాలి రైల్వే స్టేషన్ ని విమానాశ్రయం తరహా తీర్చిదిద్దే విధంగా ప్రధాని నరేంద్ర మోదీ, రైల్వే మంత్రి వైష్ణవ్ అమృత్ భారత్ పథకం కింద సుమారు 28 కోట్ల నిధులు మంజూరు చేయగా దానికి సంబంధించిన పనులు ఏ మేరకు జరిగాయి అనే దాన్ని కమిటీ సభ్యులు సోమవారం పరిశీలించారు. వెయిటింగ్ హాల్ నిర్మాణం, లిఫ్ట్ సౌకర్యం, ప్లాట్ఫారం పనులు వివరాలను స్టేషన్ సూపరింటెండెంట్ రమణతో కలిసి పరిశీలించి జరుగుతున్న పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. స్టేషన్లో అభివృద్ధి పనులు అనుకున్నంత వేగంగా జరుగుతున్నాయా లేదా అనే విషయాన్ని పరిశీలించేందుకు స్టేషన్ను సందర్శించినట్లు కమిటీ సభ్యులు అడపా సంపత్రాయుడు తెలిపారు. అదేవిధంగా తెనాలిలో సికింద్రాబాద్ వందే భారత్కు హాల్టింగ్ ఇవ్వాలని, పల్నాడుని తెనాలి వరకు పొడిగించాలని కోరారు. తెనాలి రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు పరిశీలించడం కోసం తెనాలి రైల్వే స్టేషన్ అభివృద్ధి కమిటీ సభ్యులతో మేము రావడం జరిగింది. తెనాలికి కేంద్ర ప్రభుత్వం అమృత స్కీమ్ కింద, అమృత భారత్ స్కీమ్ కింద 27,65,00,000 రూపాయలు శాంక్షన్ చేయటం, దాంతో తెనాలిలో ఉన్న 3 ప్లాట్ఫామ్ 4 ప్లాట్ఫామ్ మొత్తం కూడా అభివృద్ధి పనులు, ముఖ్యంగా వెయిటింగ్ హాలు, ఒకటో ప్లాట్ఫామ్లో బాత్రూమ్స్, లాబరేటరీస్ లేకపోవడం ఆయన నిర్మాణం చేయటం, అదేవిధంగా బుకింగ్ కౌంటర్స్ కూడా మార్పులు చేయటం జరిగింది. జరుగుతున్న పనుల్లో పర్యవేక్షించాము. అన్ని పనులు కొంచెం నత్తనడక నడుస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం యొక్క ఆశయం ఏంటంటే ఈ త్వరగా పనులన్నీ అయిపోయి ప్రజలందరికీ కూడా మంచి సౌకర్యవంతమైన రైల్వే స్టేషన్ ఇవ్వాలన్న దృఢ సంకల్పంతో వికసిత భారత్ ఆలోచనతో చేసిన ఈ కార్యక్రమాలు ఇలా నెమ్మది ఉండడం చాలా బాధాకరంగా ఉన్నాయి. ఈ పనులు వేగవంతంగా చేయాలని మేము ఇక్కడున్న సూపరింటెండెంట్ గారికి కూడా తెలియజేస్తున్నాం. చాలా పైప్ లైన్ కిందంతా ఎలక్ట్రికల్ కేబుల్స్ వేయడానికి కానీ, కెనాల్స్ తోవడం కానీ ఇలాంటివి చేయడంతో ఈజీగా 25-35% వర్క్ అయిపోయింది. కానీ ఇంకా ఉన్న మిగతా పని కూడా తొందరగా అవ్వాలని, ఎందుకంటే కొన్ని ఎలక్షన్స్ కోర్ట్స్ మూలంగా కానీ రకరకాల పనుల మూలంగా, వర్కర్స్ లేకపోవడం మూలంగా, వర్షా మూలంగా పనులు లేట్ అవుతాయి. కానీ ఇంకా వేగంగా చేసేసి ప్రజలకి తొందరగా అందుబాటులో తేవాలన్నది లక్ష్యంతో ఈ పని చేస్తున్నారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు అనంతాచార్యులు, మిట్రా కనకదుర్గ, కుశల్ రాజ్ జైన్, దారా సాయి గుప్తా, దూదుకూరి హనుమంతరావు, దేవరాజ్, రైల్వే అధికారి వరప్రసాద్ మరియు సిబ్బంది పాల్గొన్నారు. తెనాలి రైల్వే స్టేషన్లో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలని పర్యవేక్షించడం కోసం కన్సల్టేటివ్ కమిటీ తరఫున ఇక్కడికి రావడం జరిగింది. అలాగే ఇక్కడ సూపరింటెండెంట్ గారిని, ఇక్కడ ఉన్నటువంటి రైల్వే అధికారులను కూడా కలవటం జరిగింది.
వారు కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాలను గురించి సవివరంగా వివరించడం కూడా జరిగింది. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ప్రయాణికులను కూడా ఇంకా మన యొక్క రైల్వే స్టేషన్ అభివృద్ధికి తీసుకోవాల్సినటువంటి చర్యలను గురించి కొందరు ప్రయాణికులను కూడా అడిగినప్పుడు ఇక్కడ మంచినీటి వసతి కల్పించాలని, ఇంకా కూర్చుంటానికి ఎక్కువగా కుర్చీలు వాటిని వెయ్యాలి అని చెప్పేసి కూడా అనటం జరిగింది. ముఖ్యంగా మన యొక్క దేశంలో ఇవాళ మన ప్రధానమంత్రి మోడీ గారి యొక్క అభిప్రాయం ఏంటంటే మన దేశంలో ఉన్నటువంటి ప్రతి రైల్వే స్టేషను ఒక విమానాశ్రయాన్ని తలపించే రీతిలో దీని అభివృద్ధి జరగాలన్నటువంటిది ఆయన ఆకాంక్ష. ఆ ఆకాంక్షను దృష్టిలో పెట్టుకునే కార్యక్రమాలు యావత్ భారతదేశంలో ఉన్నటువంటి స్టేషన్స్ని కూడా ముఖ్యమైనటువంటి స్టేషన్స్ని త్వరితగతిన అభివృద్ధి చేయడం జరుగుతున్నది. స్టేషన్ కన్సల్టేటివ్ కమిటీ వారు తెనాలి స్టేషన్ని చూడటం జరిగింది. వారు కొన్ని మాకు సూచనలు ఇచ్చారు. తప్పకుండా ఆ సూచనలు, మా పరిధిలో ఉన్న సూచనలన్నీ మేము ఇమ్మీడియట్గా అవన్నీ పరిష్కరించడానికి ప్రయత్నిస్తాము. ఇంకా మాకంటే పై ఉన్న వాళ్ళకి వారు ఇచ్చిన సూచనలని మా పై అధికారులకు పంపించి ఈ తెనాలి స్టేషన్ని అతి త్వరగా అమృత భారత్ స్కీమ్లో అత్యద్భుతమైన స్టేషన్గా రూపుదిద్దటానికి మా వంతు కృషి మేము చేస్తామని తెలుపుతాను. ధనం, వినయం, విద్య ఉన్న చోట విలువలు ఉంటాయని ప్రముఖ వైద్యురాలు శారద అన్నారు. చిన్మయి మిషన్ ఆధ్వర్యంలో 10వ తరగతిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులను అందించే కార్యక్రమం సోమవారం సుల్తానాబాద్లోని కుమార్ పంప్స్ ఆవరణలోని సత్సంగ్ కేంద్రంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డాక్టర్ శారద ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆమె ప్రసంగించారు. సమాజ సేవలో చిన్మయి మిషన్ అందిస్తున్న సేవలు అభినందనీయమన్నారు. సమాజ మార్పుకు వారు అందిస్తున్న కృషి ఎనలేనిదని అన్నారు. విద్యార్థులు దాతల సహకారం అందిపుచ్చుకొని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలన్నారు. చిన్మయ మెషిన్ అని అంటే ఇంటర్నేషనల్గా కూడా అది ఫేమస్ అయింది. ఎందుకు అయింది అని అంటే వాళ్ళు మాటలు చెప్పటం కాదండి, క్రియారూపంలో చేస్తారు. ఆ క్రియారూపంలో ప్రకటనల కోసం ఎప్పుడు చేయరు, ఒక మార్పు కోసం చేస్తారు. మనం ఏ పని చేసినా సమాజంలో ఒక మార్పు తీసుకొచ్చినప్పుడు మాత్రమే మనం చేసిన దానికి రిజల్ట్ అనేది నేను భావిస్తాను. అదే నిజం కూడా. ఇందాక మేడం చెప్పారు, చాలా ఎక్సలెంట్గా చెప్పారండి. విద్య ఎప్పుడైతే వినయంతో కలిసి ఉంటుందో దానికి దాదాపు ధర్మం అనేది తోడుగా వస్తుంది. ధర్మము, వినయము, విద్య ఇవన్నీ ఎక్కడుంటాయో అక్కడ విలువలు వస్తాయి. ఆ విలువలు అనేవి మన ఇంటి దగ్గర నుంచి, మన గడప దగ్గర నుంచి ప్రారంభమయ్యి సమాజం దాకా వచ్చినప్పుడు మాత్రమే ఒక దేశ మనుగడ అనేది సాధ్యపడుతుంది. అలాగే మనకు అది లేదు ఇది లేదని అనుకుంటున్నారండి. మనకి ఏమీ ఉండక్కర్లా. మీ మనసులో గట్టి సంకల్పం, ఆ దృఢత్వం ఉండంటే అది ఆటోమేటిక్గా మీ సంకల్ప బలమే, మీ సత్యమే దాన్ని మీకు అందిస్తుంది చేతుల్లో. అందుకని వీరు చేసేది చిరు సత్కారం కానీ కాదు, ఇది బ్రహ్మాండమైన అఖండమైన మీకు ఆదరణ. ఆ ఆదరణ, ఆశీర్వచనాలు ఉన్నప్పుడు తప్పనిసరిగా మీ భవిష్యత్తులన్నీ బాగుంటాయమ్మా. కార్యక్రమంలో ఆలపత్తి నాగరత్నమ్మ, రమాదేవి, మాధవి, రిటైర్డ్ ఎంఈఓ పుష్పకుమారి, కృష్ణకుమార్, హరికుమార్, శేష్ కుమార్, శ్రీనివాస్ కుమార్, కుమార్ పంస అధినేత కొత్త సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. 659 out of 700. ఉడతా భక్తిగా అలా కొంచెం పువ్వు చేస్తే ఇంటింట ఒక పువ్వు ఈశ్వరులకు ఒక మాలని మీ అందరికీ తెలుసు. అలా అయిన మాలే ఈ స్కాలర్షిప్ల యొక్క కార్యక్రమం. దీనికోసం అని చెప్పేసి మేము ప్రతి సంవత్సరము కూడా ఒక్కొక్క గురువు గారిని, ఒక్కొక్క పెద్దల్ని పిలిపించేసి వాళ్ళ ఆధ్వర్యంలో ఇవన్నీ చేయించుతున్నాము. ఈ స్కాలర్షిప్లు తీసుకున్న వాళ్ళందరూ కూడా పిల్లలు ఆర్థికంగా కొంచెం వెనుకబడితనంతో ఉండి చదువులో బాగా ముందుకు వచ్చి చదువుకోవాలనే తపన కలిగి ఉన్న వారికి మాత్రమే, అంటే ఏది దానం చేసినా కూడా అపాత్ర దానం చేయకూడదు, దానివల్ల ఉపయోగం పొందేటట్టుగా ఉండాలి. అలాంటి వాళ్ళని చూసి మాత్రమే మేము ఈ దానం చేస్తున్నాము. ఈ దానం అని కూడా చెప్పుకోవాలి, ఏదో చేతనైనా ఒక చిరు సహాయం అని మాత్రమే మేము చెప్పుకోగలుగుతున్నాము. ఆ కార్యక్రమమే వాళ్ళు ఇక్కడ చేస్తుంది. విద్య యొక్క విలువ అందరికీ తెలుసు. ఈ విద్యను నేర్చుకుని మనం నేర్చుకుంటూ నలుగురికి ఉపయోగపడాలి. అది సమాజానికి కానీ, దేశానికి కానీ, కుటుంబానికి కానీ అన్ని విధాలా ఉపయోగపడే విధంగా ఉండే విద్యను మాత్రమే నేర్చుకోవాలి.
ఈ నెల 23వ తేదీన జరిగే శివాజీ శోభయాత్ర బైక్ ర్యాలీ జయప్రదం చేయాలని శివాజీ స్మారక సమితి పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా సోమవారం స్థానిక జనసేన పార్టీ కార్యాలయం వద్ద పిఎస్సి చైర్మన్ పౌర సరఫరాల శాఖ మంత్రి వర్యులు నాదెండ్ల మనోహర్ చేతుల మీదుగా కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ బైక్ ర్యాలీలో నియోజకవర్గ ప్రజలందరూ పాల్గొని జయప్రదం చేయాలని మంత్రి నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో శివాజీ స్మారక సమితి కార్యనిర్వాహక అధ్యక్షులు మైల హరికృష్ణ, ఆహ్వాన కమిటీ చైర్మన్ చందు రామారావు, ఏపూరి హరిప్రసాద్, హనుమత్ ప్రసాద్, పోలిశెట్టి సాయి, మైలా చిన్న, ఆరాధ్య అంకమరావు, లీలారాం, మణికంఠ, రాజవుల రాము, మైలా బాలకృష్ణ, ఎన్ మణి తదితరులు పాల్గొన్నారు. శ్రీ ఛత్రపతి శివాజీ స్మారక సమితి కమిటీ పేరు మీద ఈ నెల 23వ తారీఖున చెంచుపేట నుంచి శివాజీ బైక్ ర్యాలీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి మన స్థానిక శాసనసభ్యులు అదేవిధంగా నూతనంగా ఎన్నికైన మంత్రి గారు శ్రీ నాదెండ్ల మనోహర్ గారి చేతుల మీదుగా ఈ రోజున శివాజీ బైక్ ర్యాలీ యొక్క కరపత్రాన్ని ఆవిష్కరించడం, అదేవిధంగా వారి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి జెండా ఊపుతానని చెప్పేసి సార్ కూడా చెప్పడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ మన కార్యాలయంలో ఏర్పాటు చేసుకొని స్థానిక ప్రజలు అదేవిధంగా హిందూ బంధువులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని 23వ తారీఖున జరిగే ఈ శివాజీ యొక్క శోభాయాత్రని ఘన విజయం చేయాలనే కారణంతో మనం ఇట్లా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. నేను ఈరోజు మన మినిస్టర్ గారికి ఇన్విటేషన్ ఇవ్వడానికి రావడం జరిగింది. నేను రేపు 23వ తారీఖు బైక్ ర్యాలీ ఉంది. అది ఛత్రపతి శివాజీ మహారాజు పట్టాభిషేక శోభయాత్రకి బైక్ ర్యాలీ నిర్వహించాలని మా కమిటీ వాళ్ళందరూ నిర్వహించడం జరిగింది. దానికి ఆహ్వాన కమిటీగా నేను ఈరోజు వచ్చి మన మినిస్టర్ గారిని నాదెండ్ల మనోహర్ గారిని ఆహ్వానించడం జరిగింది. శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి బాలస్వామీజీ ఆధ్వర్యంలో శ్రీ నవగ్రహ సహిత శ్రీ నక్షత్ర సంపూర్ణ శాంతి మహాయజ్ఞం వైభవంగా జరుగుతుంది. జూన్ 13వ తేదీ నుండి జూలై 11వ తేదీ వరకు పట్టణ గంగానమ్మపేటలోని శ్రీ విద్యాపీఠం నందు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా 5వ రోజు చిత్త నక్షత్రం వారు హోమక్రతువులో పాల్గొన్నారు. ప్రతిరోజు శ్రీ గణపతి పూజ, శ్రీ రుద్రాభిషేకం, శ్రీ గణపతి హోమం, శ్రీ నవగ్రహ హోమం, శ్రీ నక్షత్ర శాంతి హోమం, శ్రీ మృత్యుంజయ హోమం మొదలగు మూల మంత్రాలతో ప్రతినిత్యం హోమం జరపబడుతుందని, ఎవరి నక్షత్రం వచ్చినా రోజు వారు స్వయంగా హోమం చేసుకోవచ్చని ప్రజ్ఞానంద సరస్వతి బాలస్వామీజీ తెలిపారు. కార్యక్రమంలో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. ఆత్మపీడ తొలగి సంపూర్ణమైనటువంటి ఆయుర్దాయకం తమోరి దివాకరం ప్రత్యక్ష నారాయణమూర్తి వయ్య కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. ఉండేటువంటి ద్రవ్యం ఆ ఒడ్లు తీసుకొని నెమ్మదిగా వేస్తూ ఉండండి. మనస్సు ప్రశాంతంగా ఉండాలంటే చంద్రుని యొక్క కటాక్షం కలగాలి. చంద్రుడు మనఃకారకుడు కాబట్టి ఆ చంద్రుడి యొక్క అనుగ్రహం చేత మనస్సు మనకు సంతోషంగా ఉండి ఆనందంగా ఉండి మానసికమైనటువంటి ఆనందం పొందడానికి చంద్రుని యొక్క ఆరాధన చేసుకున్నాం. బాలస్వామి గారి ఆధ్వర్యంలో మరి నవగ్రహ సహిత నక్షత్ర సంపూర్ణ శాంతి మహాయజ్ఞం మన గంగానంపేటలో జరుగుతుంది. చాలా సంతోషం. భక్తులందరూ కూడా ఈ యజ్ఞంలో పాల్గొని మరి ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో మరి వాళ్ళంతా వృద్ధి చెందాలని కోరుకుంటూ ఈ యజ్ఞంలో పరిపూర్ణంగా మరి యజ్ఞంలో పాల్గొన్నటువంటి అందరికీ కూడా మంచి జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ఇక్కడికి వచ్చి మరి ఈ యజ్ఞంలో పాల్గొని వాళ్ళ అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు వాళ్ళు కూడా కలిగేటట్టుగా స్వామివారి దగ్గర గంగానమ్మపేటలో నవగ్రహ సహిత శ్రీ నక్షత్ర మహాయజ్ఞం ఏదైతే శాంతి యజ్ఞం జరుగుతూ ఉందో శ్రీ బాలస్వామి గారి ఆధ్వర్యంలో ఇది నిజంగా తెనాలి పట్టణ ప్రజల పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఉన్నాం. ఇటువంటి యజ్ఞాలు ఏవైతే మన సనాతన ధర్మానికి ప్రతీకలో అవి చేస్తున్నందుకు ప్రత్యేకంగా బాలస్వామి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఇంత మంచి యజ్ఞం ఇక్కడ జరగటం ఈ తెనాలి ప్రజలందరికీ కూడా మంచి జరుగుతుందని, మంచి జరగాలని ఆ జగన్మాతని కోరుకుంటూ మరొకసారి ప్రత్యేకంగా ఈ కమిటీ వారిని కూడా అభినందిస్తూ వారి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. జై శ్రీరామ్. ప్రభుత్వ మరియు ప్రైవేట్ టీచర్స్ అసోసియేషన్ సభ్యులు మంత్రి నాదెండ్ల మనోహర్ ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పలు విషయాలను ఆయనతో చర్చించారు. ఇచ్చిన హామీ మేరకు మేఘా
డిఎస్సి ప్రకటించడం పట్ల ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు. మెగా డిఎస్సికి సంబంధించి వయోపరిమితి 44 నుండి 49 వరకు పెంచాలని, దీని ద్వారా సుమారు 150,000 మంది ప్రైవేట్ టీచర్స్ మెగా డిఎస్సికి అర్హత పొందుతారని కోరుతూ ప్రైవేట్ టీచర్స్ అసోసియేషన్ తరపున నాదెండ్ల మనోహర్కు వినతి పత్రం అందజేశారు. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాలలో పట్టుకొమ్మలైన ప్రాథమిక పాఠశాలకు గొడ్డలి పెట్టుగా మారినటువంటి జీవో నెంబర్ 117ను ఇచ్చిన హామీ మేరకు రద్దు చేయాలని, ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయాలని, ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణ కోసం ప్రభుత్వంని తీసుకునే చర్యలన్నిటికీ తమ వంతు పూర్తి సహకారం ఉంటుందని తెలిపారు. నూతన ప్రభుత్వం ఏర్పడి ఇచ్చిన మాట ప్రకారం వెంటనే మరి డిఎస్సి ఇవ్వటానికి అంగీకారం తెలుపుతూ ముఖ్యమంత్రి గారు సంతకం చేసినందుకు ప్రభుత్వానికి అభినందనలు తెలుపుతా ఉన్నాం. అలాగే మరి 16,000 పైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయి కాబట్టి మరి విద్యార్థులకు నష్టం జరగకోకుండా వారి యొక్క అభ్యున్నతి కోసం డిఎస్సి పూర్తయ్యేలోపు ఈ 16,000 అకాడమిక్ ఇన్స్ట్రక్షన్స్ని నియమించి మరి న్యాయం చేయాలని కూడా కోరుతా ఉన్నాం. అలాగే కూటమి తరపున 1170ని రద్దు చేస్తామని హామీ ఇచ్చి ఉన్నారు. మరి ఆ హామీని కూడా నిలబెట్టుకొని 1170 రద్దు చేసినట్లయితే ప్రాథమిక పాఠశాలలు బలోపేతం అవుతాయి. గ్రామీణ ప్రాంతాల్లో మరి పట్టుకొమ్మలైనటువంటి ప్రాథమిక పాఠశాలలకి గొడ్డల పెట్టుగా మారినటువంటి 117 జీవోను వెంటనే ఇచ్చిన హామీ మేరకు కూడా రద్దు చేసి ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. అనుకున్న ప్రకారం గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మరియు మంత్రివర్యులు మనోహర్ గారు, లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ఉండి డిఎస్సిని రిలీజ్ చేశారు. డిఎస్సిలో గత 5 సంవత్సరాల్లో ఈడబ్ల్యూఎస్సి అంటే ఓసీ పిల్లలకు కూడా రిజర్వేషన్ ఈపీపీ వచ్చిన తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ పడలేదు. ఈ 5 సంవత్సరాల ఏజ్ లిమిట్, అప్పర్ ఏజ్ లిమిట్ అంటే 44 నుంచి 5 ఇయర్స్ కలిపి 49 చేయమని గౌరవ మంత్రివర్యులకి మేము ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ టీచర్స్ అసోసియేషన్ తరపున రిక్వెజేషన్ లెటర్ ఇవ్వడం జరిగింది. ఏజ్ కనుక పెంచితే 5 ఇయర్స్, గత 5 సంవత్సరాల నోటిఫికేషన్ లేదా ఆ 5 ఇయర్స్ కనుక కనిపితే దాదాపు 1,00,000 నుంచి 150,000 మంది ప్రైవేట్ టీచర్స్ డిఎస్సి రాసుకోవడానికి అర్హత సాధించి తమ అదృష్టాలని పరీక్షించుకోవడానికి మంచి అవకాశము. పూల వ్యాపారం చేసుకుంటున్న పట్టణ ఇస్లాంపేటకు చెందిన విజయ అనే మహిళకు యంగ్ జనరేషన్ టీం ఆధ్వర్యంలో తోపుడు బండిని అందజేశారు. స్థానిక టౌన్ చర్చి వద్ద అద్దె బండిపై పూలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తుండగా యంగ్ జనరేషన్ టీం ఆధ్వర్యంలో ఆమెకు నూతన తోపుడు బండిని అందజేశారు. భవిష్యత్తులో విజయకు ఎటువంటి అవసరం ఉన్నా యంగ్ జనరేషన్ అండగా ఉంటుందని సంస్థ అధ్యక్షులు సాదిక్ తెలిపారు. కార్యక్రమంలో షేక్ మన్నవ్, సాయి బియపూర్, రవలేష్, సాయి తదితరులు పాల్గొన్నారు. ముందుగా తెనాలి పట్టణ ప్రజలందరికీ బక్రీద్ శుభాకాంక్షలు. మరి మా యంగ్ జనరేషన్ టీం చేస్తున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు తెనాలి పట్టణంలోని ఇస్లాంపేట 17వ వార్డుకి చెందిన విజయ గారు సుమారు 10 సంవత్సరాల నుంచి ఇక్కడే టౌన్ చర్చ్ దగ్గర ఉన్న స్థలంలో చిన్న తోపుడు బండి పెట్టుకొని పళ్ళు అమ్ముకోవటము, పూలు అమ్ముకోవటము, చిన్న చిన్న వ్యాపారం అనేది నడిపించుకుంటూ ఉండేవాళ్ళు. మరి ఇటీవల 10 రోజుల క్రితం సంఘటన చెప్పాలంటే ఒక 10 రోజుల క్రితం రాత్రి 11కి సుమారు 11కి ఆంటీ రోడ్డు మీద వెళ్తూ ఉంటే నేను చూడటం జరిగింది. అలానే ఆంటీని దగ్గరికి వెళ్ళి చూడగా ఆంటీ పరిస్థితి అయితే ఏం బాగాలేదు, చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నారు. అలానే బండి కూడా చూస్తే తుప్పు పట్టిపోయి మొత్తం రస్ట్ అయిపోయింది. సో దానికి ఏంటంటే అది అద్దె బండి అన్నారు. దానికి తోడుగా అయినోళ్ళు అంటూ కూడా ఎవరూ లేరు, పిల్లలు కానీ అందరూ ప్రెజెంట్ ఎవరు చూడట్లేదు. ఆంటీకి ఏ దిక్కు లేదు, ఆర్థికంగా కానీ బతుకు తెరువు ఇబ్బంది అవుతుంది అని మాకు సమాచారం తెలియజేయడంతో ఈరోజు మా యంగ్ జనరేషన్ టీం తరఫున ఆంటీకి ఒక తోపుడు బండి అనేది ఇవ్వటం జరిగింది. ఇప్పటి నుంచి ఈ ఆంటీ హ్యాపీగా ఆవిడ జీవనం కొనసాగించుకోవాలని కోరుకుంటున్నాము. నా పరిస్థితి అసలు ఏం బాగాలేదండి. ఇంటి అద్దె కాడ కట్టుకోలేను. మరి 3 పిల్లలు ఉన్నా కూడా ఎవరు దాడలేను, నన్ను చూసేవాళ్ళు ఎవరూ లేరు. నా పరిస్థితి బాగాలేదు, నాకు ఆరోగ్యం బాగలేదు. దీనమైన స్థితిలో నేను రోడ్డు మీద వెళ్తూ ఉంటే మరి ఈ బాబు సాదిక్ అనే బాబు చూసి ఏందమ్మా అంటే నన్ను ఎవరు చూసేవాళ్ళు లేరు నాన్న, నేను అద్దెకాడ కట్టుకోలేని స్థితిలో ఉన్నాను. మరి నాకు ఎవరన్నా ఆదరిస్తే వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పుకుంటాను నాన్న. నా పరిస్థితులు ఏం బాగాలేదు. మరి నాకు మా కళ్ళు కనపడి మా నాన్న ఉన్నాడు, పెద్ద కూతురు ఉంది, ఒకళ్ళు 3-4 పెంచాలి నాన్న. మరి మీరు ఎవరన్నా సాయం చేస్తే నేను మీ పేరు చెప్పుకొని బతుకుతానని అనుకుంటున్నాను. సాయం చేస్తానమ్మా కొద్ది 4-5 రోజులు అని అన్నారు. అన్న మాట ప్రకారంగా వాళ్ళు మా బండి ఇచ్చారు నాన్న.
పట్టణంలోని శ్రీ రామకృష్ణ కవి కళాక్షేత్రంలో బీజేఆర్ కమిటీ ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు అందించారు. 10వ తరగతిలో 500 మార్కులు సాధించిన విద్యార్థులకు నగదు బహుమతులతో పాటు బట్టలు, కాలేజ్ బ్యాగ్, వాటర్ బాటిల్స్ వంటివి అందించి శుభాకాంక్షలు తెలిపారు. కొలకలూరుకు చెందిన కవి సాహితీ రత్న పూర్ణ ప్రజ్ఞాచారికి పలు రంగాల్లో ప్రతిభ కనబర్చిన కవులకు, ఇతర సంఘ సేవకులను సత్కరించి వారికి మెమెంటోలు అందించారు. బీజేఆర్ కమిటీ అధ్యక్షుడు మేకల సురేష్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో సిద్దిల కమలాకర్, నలుకుర్తి సద్గుణరావు, సుద్దపల్లి నాగరాజు, నలుకుర్తి రమేష్, అత్తోట శరత్ బాబులు కార్యక్రమాలను పర్యవేక్షించారు. విద్యార్థుల తల్లిదండ్రులు, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మా జాతిలో 500కు పైగా మార్కులు సాధించిన ప్రతి ఒక్క చిన్న బిడ్డలను ఇక్కడికి తీసుకొని వచ్చి తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో ఎంతో గొప్పగా సన్మానించుకొని వాళ్లకు మా పెద్దల చేత ఏ విధంగా భవిష్యత్తులో ఇంకా పైకి ఉన్నత స్థానానికి వెళ్ళాలని సలహాలు తెనాలి బీజేఆర్ కమిటీ చేత ఇప్పించాం. మా కమిటీ ద్వారా వాళ్ళకి ప్రోత్సాహంగా 5,000 రూపాయలు నగదు బహుమతి, నూతన వస్త్రాలు, వాళ్ళ స్కూల్కి వెళ్తాక ఒక బ్యాగు, ఆ బ్యాగ్తో పాటు ఒక వాటర్ బాటిల్ కూడా బహుకరించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మమ్మల్ని వెనకుండి నడిపిస్తున్న ప్రతి ఒక్క మా నాయకులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. స్థానిక కొత్తపేటలోని రామకృష్ణ కవి కళాక్షేత్రంలో బీజేఆర్ కమిటీ ఆధ్వర్యంలో తెనాలి 10th క్లాసులో 500 పైన మార్కులు సాధించినటువంటి విద్యార్థులకు ప్రోత్సాహ బహుమతులు అందించి వారిని ప్రోత్సహించి ఉన్నత చదువులకు పంపించాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగింది. రానున్నటువంటి కాలంలో బీజేఆర్ కమిటీ ఆధ్వర్యంలో అదేవిధంగా బ్యాక్లాగ్లో ఉన్నటువంటి విద్యార్థులకు కూడా పోస్టులు తీసుకొని వాళ్ళని ప్రోత్సహించి ట్యూషన్స్ పెట్టి వాళ్ళకి విద్యను అందించే విధంగా కార్యక్రమాలు చేపట్టే ఆలోచన ఉన్నది. అదేవిధంగా జాతిని ఉద్దేశించి ప్రసంగించినటువంటి పెద్దలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. సిటీ న్యూస్ ముందు ముఖ్యాంశాలు మరోసారి. పట్టణంలో భక్తి శ్రద్ధలతో బక్రీద్ పర్వదిన వేడుకలు జరుపుకున్న ముస్లిం సోదరులు. అమృత్ భారత్ పథకం కింద తెనాలి రైల్వే స్టేషన్లో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించిన తెనాలి రైల్వే స్టేషన్ అభివృద్ధి కమిటీ సభ్యులు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.